చెప్పాడు. కానీ అతన్ని ఎలాగా నమ్మడం? అతను ఏమీ చేసేటట్లుగా కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు. ఇక ఇంట్లో మా నాన్న, అన్నయ్యే నన్ను పట్టించుకోవట్లేదు. ఇక అతని మాటలు నేనెందుకు నమ్మాలి అని అనుకుంటుంది. ఇంతలో భూషణ్ వస్తాడు. కొన్ని డాక్యుమెంట్స్ మీద సైన్ చెయ్యాలి అని అంటాడు. ఇక ఆ పేపర్స్ మహాలక్ష్మికి ప్రతాప్ ఇస్తాడు. అమ్మ సంతకం పెట్టు అని. ఇక మహాలక్ష్మి సంతకం ఎక్కడ పెట్టాలా అని అడుగుతుంది. డాక్యుమెంట్స్ ఇచ్చాను కదా, డాక్యుమెంట్స్ మీద సంతకం పెడితే సరిపోతుంది అంటే ఇక మహాలక్ష్మి వాళ్ళమ్మ అది కాదు బాబు, ఇందులో కరెక్ట్గా ఎక్కడ సంతకం పెట్టాలి అని అడిగితే అక్కడ ఇంటూ మార్క్ పెట్టాను, ఇంటూ మార్క్ ఉన్న ప్రతి చోట సైన్ చేస్తే సరిపోతుంది అని అంటాడు. ఇక మహాలక్ష్మి చాలా చిరాగ్గా సంతకం పెడుతుంది. ఇక ఇంకా ఎన్ని సంతకాలు పెట్టాలి అని విసుక్కుంటుంది. భూషణ్ నేనేమి మీ ఆస్తి రాయించుకోవటం లేదు అని అంటాడు. ప్రతాప్ మీరేమీ కోప్పడకండి అల్లుడు గారు, తనేదో చిన్నపిల్ల అని అంటే మీరు గారాబంతోనే తన్ని చెడగొట్టారు. పెళ్ళైతే అన్నీ సెట్ అవుతాయి అంకుల్ అని భూషణ్ అంటాడు. ఇక నేను వస్తాను అంకుల్ అని భూషణ్ బయలుదేరుతుంటే ఇక ప్రతాప్ అయితే అమ్మ అల్లుడి గారు వెళ్తున్నారు కదా, నువ్వు కూడా కారు వరకు వెళ్ళమ్మా అంటే ఇక మహాలక్ష్మి అయితే ఏంటమ్మా నేను కారు వరకు వెళ్ళకపోతే కాలినడకన నడిచి వెళ్ళిపోతాడా ఏంటి, పోతే పోనీ అంటే అది కాదమ్మా వెళ్ళడం పద్ధతి అని ప్రతాప్ అంటాడు. ఇక విసుగ్గానే బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత భూషణ్ ఏంటి నీ డ్రెస్ ఇలాగుంది, ఏదో పల్లెటూరు బయటిలాగా ఉన్నావు, ఇక పెళ్ళైన తర్వాత నీ డ్రెస్సులు అన్నీ నేనే సెలెక్ట్ చేస్తాను, ఇలా ఉంటే కుదరదు, మోడ్రన్గా ఉండాలి అని చెప్తాడు. సరే మీరు చెప్పినట్లే వింటాను అని మహాలక్ష్మి అంటుంది. ఇక భూషణ్ మెట్లు దిగుతూ ఉంటే చక్రి అయితే కాలు అడ్డం పెడతాడు. ఇక భూషణ్ అయితే కిందకి పడబోతాడు. భూషణ్ చాలా కోపంగా చక్రితో చూసుకోక్కర్లేదా, ఎందుకు కాలు అడ్డంగా పెట్టావు అని అంటే ఇంతలో లోపల నుంచి ప్రతాపు తన భార్య వస్తారు. ఏమైంది బాబు అంటే ఈ డ్రైవర్కు కళ్ళు కనిపించడం లేనట్లున్నాయి, నెత్తి మీద పెట్టుకున్నాడేమో కళ్ళు, నేను వీడి కాలు తగిలి కిందకు పడబోయాను కానీ కొంచెంలో తప్పింది, లేకపోతే నా మూతిపళ్ళు రాలిపోయాయి అని అంటాడు. మహాలక్ష్మి వాళ్ళ అమ్మ అయితే మీకేం కాలేదు కదా బాబు అంటే ఎన్న అవ్వాలని అనుకున్నారా అని అడుగుతాడు. అది కాదు బాబు, ఇలా శుభకార్యం జరిగేటప్పుడు ఇలా అవుతే ఒకసారి లోపలికి వచ్చి కూర్చోవాలి అంటే నాన్సెన్స్, నేను అలాంటి సెంటిమెంట్లు ఏమీ పట్టించుకోను అని ఇక అక్కడి నుంచి బయలుదేరతాడు భూషణ్. ప్రతాప్ అయితే ఏంటి బాబు చూసుకోవచ్చు కదా అని అంటే ఇక మహాలక్ష్మి నాన్న నువ్వు ఇతన్నే అంటున్నావు, మరి అతను చూసుకోవచ్చు కదా అని అంటుంది. ఇక సర్లే అమ్మ పద లోపలికి వెళ్దామని మహాలక్ష్మిని ప్రతాపు తన భార్య లోపలికి తీసుకువెళ్తారు. మరోవైపు చక్రి కోసం మాధవ్ తన తమ్ముళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో చక్రి వస్తాడు. ఏంట్రా ఏమైంది, మమ్మల్ని ఇంత అర్జెంటుగా ఎందుకు రమ్మన్నావు అంటే అది కాదన్నయ్య, ఇప్పుడు నేను కార్ డ్రైవింగ్ చేస్తున్నాను కదా, ఆ ఇంట్లో అమ్మాయికి ఆ పెళ్ళి ఇష్టం లేదు, ఇక ఈ పెళ్ళిని ఎలాగైనా చెడగొట్టాలి, నేను చెడగొడతానని ఆ అమ్మాయికి మాట ఇచ్చాను అని అంటే కన్నా చక్రితో నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నావా అని అడుగుతాడు. ఇక అదేమీ లేదు, కానీ ఆ అమ్మాయి బాధపడుతుంటే నాకు బాధగా అనిపించింది, అందుకని మిమ్మల్ని పిలిచాను అని అంటాడు. తప్పురా వద్దు, ఇలాంటివన్నీ మనకు ఎందుకు, పెద్దోళ్ళ సమస్యలు పెద్దోళ్ళే చూసుకుంటారు అని మాధవ్ అంటుంటే అది కాదన్నయ్య, ఇదిగో ఆ అబ్బాయిని చూపిస్తాను చూడు అని ఇక భూషణ్ ఫోటో చూపిస్తాడు. చూడు ఎలాగున్నాడో వీడు అంటే బాగానే ఉన్నాడు కదరా, కాకపోతే పిలక ఉంది అని మాధవ్ అంటాడు. అది కాదన్నయ్య ఇప్పుడు అమ్మాయిని చూపిస్తాను చూడు అంటూ ఇక మహాలక్ష్మి ఫోటో చూపిస్తాడు. ఇక మాధవ్ అయితే చాలా లక్షణంగా ఉంది అమ్మాయి అని అంటాడు. మరి ఈ అమ్మాయికి ఈ అబ్బాయి అసలు సెట్ కాడు, ఎందుకంటే వాడు శాడిస్ట్, ఆ అమ్మాయికి అసలు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, ఎలాగైనా మీరు సాయం చెయ్యాలి అని ఇక చక్రి అయితే తన అన్నయ్యకు తమ్ముళ్లకు ప్లాన్ చెప్తాడు. మాధవ్ ఇష్టం లేకపోయినా ఒక అమ్మాయి కోసమని సరే అని చెప్తాడు. ఇక మహాలక్ష్మిని
రిజిస్టర్ ఆఫీస్కి తీసుకువెళ్ళడానికి వాళ్ళ అమ్మ చాలా హడావిడి చేస్తుంది. ఇంతలో చక్రి అక్కడికి వస్తాడు. మహాలక్ష్మి అయితే ఇక ఈ పెళ్లి జరిగిపోతుందా అని చాలా టెన్షన్ పడుతుంది. ఇంతలో పెళ్ళికొడుకు కనిపించడం లేదంటూ వాళ్ళ అమ్మ నాన్న వస్తారు.